ఓం గురుభ్యో నమః. ఉద్యోగం వర్సెస్ వ్యాపారం మానసిక విశ్లేషణ. డీటెన్ చక్రంలో బుధుడు మరియు శని మధ్య ఒక రకమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. బుధుడు స్మార్ట్ వర్క్ మరియు వ్యాపారం ఆలోచన సూచిస్తే, శని సంప్రదాయ మరియు స్థిరమైన లక్షణాలను సూచిస్తాడు. ఎవరు వ్యాపారం చేయగలరు? మీ డీటెన్ చక్రంలో బుధుడు అత్యంత బలంగా ఉండి శని కొంత బలహీనంగా ఉంటే మీరు వ్యాపారవేత్త అయ్యే అవకాశం ఉంటుంది. వింతైన రాజయోగం. డీటెన్ చక్రంలో కేంద్ర స్థానం అంటే 14710లో శని వంటి పాపగ్రహాలు నీచ స్థితిలో లేదా బలహీనంగా ఉంటే గొప్ప రాజయోగం. ఇది ఒక వ్యక్తిని సంప్రదాయ కట్టుబాట్ల నుండి బయటికి తీసుకువచ్చి ఆధునిక వ్యాపారాల వైపు నడిపిస్తుంది. తప్పు చేయకండి. ఇలా కేంద్రాల్లో బలహీనంగా ఉన్న పాపగ్రహాలకు రత్నాలు అంటే నీలం ధరిస్తే వాటి రాజయోగం నశిస్తుంది. ఎవరు ఉద్యోగం చేయాలి? శని బలంగా ఉండి బుధుడు కొంత బలహీనంగా ఉంటే వారు ఉద్యోగం చేయడం మేలు. ఉద్యోగం వల్ల వచ్చే సామాజిక భద్రత, స్థిరమైన జీతం వారికి ప్రశాంతతను ఇస్తాయి. వ్యాపారంలో ఉండే రిస్క్ మరియు అప్పుల భారం వీరు భరించలేరు. గ్రహాల వారి వృత్తిపరమైన పరిహారాలు. 12వ ఇంటి ఆధారంగా మీ దశాంశ చక్రంలో 12వ ఇంట్లో ఏ గ్రహం ఉందో ఆ ఇంటి అధిపతి ఎవరో చూసి క్రింది దానాలు పరిహారాలు చేయడం వల్ల మీ వృత్తిలో అడ్డంకులు తొలుగుతాయి. సూర్యోదయం కన్నా ముందే లేచి సూర్యునికి నీటిని సమర్పించడం, ఆదిత్య హృదయం పఠించడం, ఆదివారం నాడు ఆవులకు బెల్లం తినిపించడం. చంద్రుడు తల్లికి సేవ చేయడం, సోమవారం నాడు పాలు లేదా తెల్లని ఆహార పదార్థాలను దేవాలయాల్లో లేదా పేదలకు దానం చేయడం. కుజుడు మంగళవారం నాడు హనుమాన్ మందిరాలలో బూందీ లేదా లడ్డు సమర్పించడం, ఎరుపు రంగు జెండాను లేదా లంగోటిని సమర్పించడం. బుధుడు సోదరీమణులకు లేదా కూతుర్లకు సాయం చేయడం, బుధవారం నాడు ఆవులకు పచ్చి గడ్డి మేపడం, విష్ణు సహస్రనామం పారాయణం. గురుడు విద్యకు సంబంధించిన దానాలు, పుస్తకాలు, పెన్నులు, ఫీజులు చేయడం, ధార్మిక గ్రంథాలను దేవాలయాల్లో ఉంచడం, గురువులకు సేవ చేయడం. శుక్రుడు భార్యను స్త్రీలను గౌరవించడం, పేదలకు వస్త్రదానం చేయడం, ముఖ్యంగా తెల్లని వస్త్రాలు దానం చేయడం. శనివారం నాడు నల్ల నువ్వులు, మినుములు లేదా నల్ల శనిగలు చేసి ఆహారాన్ని పేదలకు పంచడం, ఆవు నూనె దానం చేయడం. రాహు దేవాలయంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాన్లు, కూలర్లు, కెమెరాలు దానం చేయడం, పాత దేవాలయ పునర్నిర్మాణం, ఆర్థిక సాయం చేయడం. కేతు హనుమంతునికి జెండా సమర్పించడం మరియు కుక్కలకు ఆహారం ఇవ్వడం లేదా డాగ్ షెల్టర్లకు సాయం చేయడం. శక్తివంతమైన ప్రత్యేక పరిహారాలు. వృత్తిలో ఎదుగుదల లేకపోయినా లేదా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఈ 2 పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. రుద్రాభిషేకం సూర్యశాంతి కోసం. డీటెన్ చక్రంలో సూర్యుడు ఏ నక్షత్రం ఉన్నాడో కనుక్కోండి. ప్రతి నెల ఆ నక్షత్రం వచ్చే రోజున శివునికి రుద్రాభిషేకం చేయించాలి. ఈ అభిషేకంలో చెరుకు రసము, తేనె మరియు బెల్లం ప్రధానంగా ఉపయోగించాలి. దీన్ని సంవత్సరం పాటు చేస్తే వ్యాపారం స్థాయి పెరుగుతుంది మరియు కొత్త అవకాశాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం బుధశాంతి కోసం. ఒకవేళ బుధుడు మరణకారక స్థానంలో ఉన్నా లేదా బలహీనంగా ఉన్నా సంకల్పం చెప్పుకొని రోజు విష్ణు సహస్రనామాలు చదవాలి. మీలో నేర్చుకునే సామర్థ్యాన్ని ఇది మీలో నేర్చుకునే సామర్థ్యాన్ని అంటే లెర్నింగ్ ఎబిలిటీని పెంచుతుంది మరియు 1 కంటే ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుంది. సాంకేతికత. రాహు నేటి కాలంలో టెక్నాలజీ అనేది రాహుకు ప్రతిరూపం. స్మార్ట్ వాచ్లు లేదా కంప్యూటర్లు వాడడం ద్వారా మనం రాహును వాడుకుంటున్నాం, కానీ దాని వెనుక ఉన్న గణన బుధుడిది. కాబట్టి టెక్నాలజీ నేర్చుకోవడం ద్వారా రాహు బుధుల అనుగ్రహం పొంది వృత్తిలో రాణించవచ్చు. ముగింపు మరియు కీలక సూత్రాలు. దశాంశ చక్రం డీటెన్ అనేది మీ వృత్తికి సంబంధించిన అత్యంత సూక్ష్మమైన చక్రము. కేవలం రాశి చక్రాన్ని చూసి నిర్ణయాలు తీసుకుంటే అవి తప్పుపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు రాశి చక్రంలో 7వ దెబ్బతిన్నా డీటెన్లో చక్రం బాగుంటే ఆ వ్యక్తి వ్యాపారం రాణించగలడు. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు. నిరంతరం అభ్యాసం. బుధుడు బలంగా ఉండాలంటే మనిషి నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవడం ఆపేసిన రోజునే బుధుడు బలహీనపడతాడు. శివభక్తి. కలియుగంలో శివుడే ఈ విశ్వానికి రక్షకుడు. ఏ గ్రహదోషం ఉన్నా శివ ఆరాధన మరియు రుద్రాభిషేకం ద్వారా వృత్తిని మెరుగుపరచుకోవచ్చు. దానగుణం. మీ సంపాదనలో కొంత భాగం నిరంతరం దానం చేయడం వల్ల 100 రెట్లై మీకు తిరిగి వస్తుంది. పైన పేర్కొన్న పరిహారాలను మరియు సూత్రాలను కనీసం 6 నెలల నుండి సంవత్సరం పాటు పాటిస్తే మీ జీవితంలో ఊహించని మార్పులను మీరు గమనిస్తారు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.